నమస్తే అండి హరి గారు. నమస్తే. సాధారణంగా మనం ఇల్లులు చూసినప్పుడు ఫేసింగ్స్ చూస్తూ ఉంటాం. యెస్. కొంతమంది ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ ఇట్లా చూస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా మనం సాధారణంగా చూసినప్పుడు తూర్పు ముఖం లేకపోతే ఉత్తర ముఖం మంచిదే అంటారు. అయితే నేను ఇంకొక దగ్గర విన్నాను, తూర్పు ఇల్లు, ఉత్తరం ఇల్లు అని విన్నాను. ఫేసింగ్ వేరు, ఇల్లు వేరునా? ఈ డిఫరెన్స్ ఏంటి? ఈ కన్ఫ్యూజన్ ఏంటి? మీరేం చెప్తారు? అంటే వాస్తు సామ్రాట్ మీరు, రైట్? సో ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి, రైట్? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకుందాం. తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటే గనక ఖాళీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఇంటి ముందు. రైట్. తూర్పు డోరే కదా. అంతేగా. తూర్పు డోర్ ఉండి తూర్పులో ఖాళీ ఎక్కువ ఉంటుంది. అవును. 100%. అంతే కదా. దీనిని తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటారు. అవును. కరెక్టా? అవును. రైట్. అదే అప్పుడు తూర్పు ఇల్లు కూడా అవుతుంది కదా. రాంగ్. అదే చెప్తున్నాను, ఆగండి. తూర్పు ఇల్లు అంటే ఒక స్థలం మొత్తంలో, ఇక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది ఈస్ట్ అనుకుందామా? అనుకుందాం. రైట్. ఇది ఈస్ట్ అయితే గనక ఇల్లు ఇక్కడ కట్టాను అనుకుందాం. తూర్పులో ఖాళీ ఉంది కదా. ఉంది. ఇక్కడ ఖాళీ ఉంది కదా. ఉంది. తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటున్నాం. అవును. అంటే ఎగ్జాంపుల్, ఇది మొత్తం స్థలం అయితే ఇల్లు ఇక్కడ ఉంది. ఓకే, ఇదంతా ఖాళీ ఉంది. ఇది ఖాళీ ఉంది. తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటే ఇది. ఓకే. తూర్పు ఇల్లు అంటే స్థలం మొత్తంలో ఇల్లు తూర్పు వైపు ఉంది. అప్పుడు ఖాళీ ఎటు ఉంది? పడమర వైపు ఉంది. రైట్. సో పడమర ఫేసింగ్ ఉన్నప్పుడు పడమరలో ఖాళీ పెట్టాలి. ఇది తూర్పు ఇల్లు. ఇప్పుడు ఇదేమి ఇల్లు? పడమర ఇల్లు. వెస్ట్. పడమర ఇల్లు ఇది. ఓకే. పడమర ఇల్లు అంటే తూర్పు ఫేసింగ్. సరే, మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి, క్లియర్గా చెప్తాను. ఒక స్థలంలో ఇది తూర్పు అయితే, ఇటువైపు తూర్పు అయితే ఇల్లు పడమర వైపు ఉంటే పడమర ఇల్లు, తూర్పు వైపు ఉంటే తూర్పు ఇల్లు, దక్షిణం వైపు ఉంటే దక్షిణం ఇల్లు, ఉత్తరం ఇల్లు ఉంటే ఉత్తరం ఇల్లు. ఎక్కడైతే జాగా వచ్చి మనకి ఎంట్రన్స్ వస్తుందో అది ఫేసింగ్ కింద కౌంట్ చేస్తాం. ఇప్పుడు ఇది దక్షిణం అనుకుందాం. రైట్. దక్షిణం అయితే ఇది ఏ ఫేసింగ్? దక్షిణం ఫేసింగ్. దక్షిణం ఫేసింగ్. ఇప్పుడు రైట్. తూర్పు, ఇది తూర్పు ఫేసింగ్. ఎస్. ఇప్పుడు కిందది ఉత్తరం. రైట్. నార్త్ ఫేసింగ్. ఇది నార్త్ ఫేసింగ్. ఇది ఇది దక్షిణంలో ఉంది ఇల్లు. ఓకే. సో ఉత్తరం ఖాళీ ఉంది కదా. ఇది ఉత్తరం. ఓకే. ఉత్తరంలో ఖాళీ ఉంది. ఇల్లు అయితే దక్షిణం. ఇల్లు దక్షిణం ఇల్లు. ఫేసింగ్ వచ్చేసి ఉత్తర ఫేసింగ్. అయితే ఈ మధ్య ఒక వాస్తు ఆయన మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసి అందరినీ తూర్పు ఇల్లు అంటే తూర్పు ఫేసింగ్ అంటాడు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. చాలా ఉంది ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ గణితం లెక్క చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది తూర్పు అనుకున్నాం కదా. ఈ తూర్పులో అసలు ఏ ఆయాది గణితం వాడాలి అని ఒక ప్రశ్న వేస్తే ఇక్కడ వాడాల్సినవి 4. ఒకటోది ధ్వజాయం, రెండవది సింహాయం, మూడవది వృషభాయం, నాలుగవది గజాయం. 4 ఆయాది గణితాలు ఈ తూర్పు ఫేసింగ్కి వర్తిస్తాయి. 4 గణితాలు వర్తిస్తాయి. సరే, ఇప్పుడు మీరు ఆయాది గణితం గురించి మాట్లాడుతూ ఉంటారు. వాస్తు కూడా ఆయాది గణితం లెక్కల ప్రకారంగా మీరు గీసిస్తూ ఉంటారు, వేసిస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు మీరు ఫేసింగ్ని క్యాలిక్యులేట్ చేస్తారా? అంటే పరిగణనలోనికి తీసుకుంటారా, కన్సిడర్ చేస్తారా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంటిని కన్సిడర్ చేస్తారా? రెండు మంచి ప్రశ్న, చాలా మందికి వచ్చే ప్రశ్న ఇది. ఇక్కడ సింపుల్గా ఏంటంటే, మీ పేరుకి ఏ ఫ్రీక్వెన్సీ అని మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవును. ఒక మనిషి ఫేసింగ్కి, అంటే ఇల్లు కట్టే వ్యక్తి యొక్క ఫేసింగ్కి అతని పేరుకి ఏ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, అతని లక్షణం ఎలా ఉంటుంది, ఇవి ఫేసింగ్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు మీ లక్షణం ఇలా ఉంటుంది, ఈ మనిషి యొక్క లక్షణం ఇది, ఇతనికి ఈ ఫేసింగ్ అయితే సూటబుల్ అంటమా? అవును. నువ్వు ఇది చదువుకుంటున్నావు, నీకు ఇదైతే బాగుంటుంది అంటమా? అట్లా ఒక మనిషి పేరుకి గల ఫ్రీక్వెన్సీకి అది ప్రిఫర్ చేస్తాం. ప్రిఫరెన్స్, ఓన్లీ ప్రిఫరెన్స్. సెకండ్ ఆప్షన్లోకి వస్తే, ఎవరికైనా కానీ నక్షత్రాలు తీసుకున్న తర్వాత ఒకవేళ ఈ ఫేసింగ్కి గనక ఇతని నక్షత్రానికి మ్యాచ్ అయితే ఇది కట్టొచ్చు. కానీ చాలా తక్కువ కొలతలు వస్తాయి. అది మేము ప్రాక్టికల్గా చూసాం, తక్కువగా వస్తాయి. ఎందుకంటారు? మ్యాచ్ కాలేదు. కాబట్టి కొన్ని కొలతలే ఉంటాయి. మ్యాచ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈయనకు ఉత్తరం అనుకోండి, ఉత్తరానికి ఎక్కువ మ్యాచింగ్స్ వచ్చేస్తాయి. 20-30 వచ్చాయి అనుకోండి, ఇక్కడ 2, 3, 4 వస్తాయి. అతనికి వద్దు అనుకుంటే ఏం చేయాలి, మళ్ళీ కష్టమైంది. జనరల్గా ఏ ఫేసింగ్ ఎక్కువ మ్యాచ్ అవుతుంది? తూర్పు ఫేసింగ్. అందుకనే చాలా మంది తూర్పు ఫేసింగ్ అంటారు. కానీ కరెక్ట్ కొలతల్లో కడితే సూపర్. తూర్పు ఫేసింగే మంచిదైతే
మరి తూర్పు ఫేసింగ్ లో ఉన్న వాళ్ళు ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అవును. అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. ఎందుకైంది? అవును. తూర్పు ఒకటి మంచిదని ఎప్పుడూ చెప్పకూడదు. ఓకే. దక్షిణం ఉన్నోడు శాసించే స్థాయిలో ఉంటాడు. దక్షిణం టాప్ అన్నిటికంటే. ఉమ్. ఫస్ట్ ప్రయారిటీ మేము ఇచ్చే దక్షిణం టాప్, సెకండ్ తూర్పు, థర్డ్ పడమర, ఫోర్త్ ఉత్తరం. అవునా? అవును, ఓకే. అందరూ తూర్పు ఉత్తరం. ఉత్తరం అంటారు. రైట్. పెద్ద తలకైన పెద్ద వాళ్ళతోనే. రైట్. అయితే దక్షిణంలో ఖాళీ స్థలం ఉండొద్దు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను చెప్తున్నాను మీకు, నేను ఏ ఫేసింగ్ కూర్చున్నాను? దక్షిణం కూర్చున్నాను. ఓకే. నాకు దక్షిణంలో ఖాళీ ఉండాలా, ఉత్తరంలో ఖాళీ ఉండాలా? మీరు ఎటువైపు కూర్చుంటే అటువైపే Correct ఖాళీ ఆ? ఉండాలి. ఈ రోజు వరకు చెప్పిన వాళ్ళ దాంట్లో నంబర్ 1 పాయింట్ మీరే చెప్పారు. సింపుల్. ఇక్కడ చూడండి, మనము ఒక ప్లాట్ తీసుకున్నాము అంటే ఇటు ఇది రోడ్ ఫేసింగ్ అయితే ఇటు ఇల్లు కట్టామంటే ఇదంతా ఖాళీ ఉండాలి. అవును. అది 100% నిజం. ఏ ఫేసింగ్ అయినా సరే. ఓకే. మీరు తూర్పు తీసుకున్నారు, అప్పుడు ఎటు ఖాళీ ఉండాలి? తూర్పు ఫేసింగ్ తీసుకుంటే తూర్పే ఖాళీ ఉండాలి. తూర్పే ఖాళీ ఉత్తరం తీసుకుంటే అక్కడే. ఉత్తరమే ఉండాలి. పడమర తీసుకుంటే పడమరనే ఉండాలి. దక్షిణం తీసుకుంటే దక్షిణం ఉండాలి. కానీ చాలా మంది పడమర ఉండొద్దు, దక్షిణం ఉండొద్దు, ఖచ్చితంగా ఉత్తరం తూర్పే ఉండాలి. ఇదేం పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. మార్కెట్ మొత్తం కూడా ఇదే. సాధారణంగా ఆ ఇంటి ఫేసింగ్ సంబంధించి ఇంటి గురించి రకరకాల సందేహాలు ఉన్నాయి. బట్ ఒక చక్కటి క్లారిటీ ఇచ్చేస్తారు మీరు. అంటే ఈస్ట్ ఫేసింగ్ అంటే ఏంటి, ఈస్ట్ ఇల్లు అంటే ఏంటి, రైట్? తూర్పు ఫేసింగ్ రెండు డిఫరెంట్. ఓకే, మంచి క్లారిటీ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.